బెంగాల్లో ఈవీఎంల దగ్ధం కేసు కొత్త మలుపు తిరుగుతోంది. అది బీజేపీ అన్నటువంటిది మొదట అందరూ ప్రచారం చేస్తే, కాదది తృణమూల్ కాంగ్రెస్ అన్న కోణంలో మారింది. పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 4000 ఈవీఎంలు దగ్ధమైనాయి. కోల్‌కతాలోని అలీపూర్ ప్రాంతంలో 9 అంతస్తుల భవనంలో బుధవారం మంటలు చెలరేగాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా పరిషత్ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ విభాగాలు ఈ భవనంలో కొనసాగుతున్నాయి. దగ్ధమైన ఈవీఎంలన్నీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన యంత్రాలే. టీఎంసీ కంచుకోట దక్షిణ 24 పరగణాల జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందినవిగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పరిధిలో మొత్తం 31 స్థానాల్లో టీఎంసీ 21 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 10 స్థానాల్లో గెలిచింది. జిల్లా యంత్రాంగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వ్యవహారం మీద సమగ్ర విచారణ జరపడానికి శుక్రవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితాలకు ముందు ఈవీఎంల భద్రత మీద వాటిలో ట్యాంపరింగ్ జరిగిందంటూ తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆందోళన నిర్వహించింది. అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసి స్పష్టమైన ప్రజా తీర్పుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేయడం రాజకీయ విశ్లేషణలు విస్మయానికి గురిచేస్తుంది. అగ్ని ప్రమాద విషయాన్ని రాష్ట్ర మంత్రి కౌశిక్ చౌదరి గురువారం ధృవీకరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మంత్రి కౌశిక్ చౌదరి మాట్లాడుతూ, ఇది సాధారణ అగ్ని ప్రమాదాలు అనిపించడం లేదు, మంటలు వ్యాపించిన తీరు పలు అనుమానాలను తావిస్తోంది. మొదట 2-3 అంతస్తులు మంటలు కనిపించినాయి. మధ్యలో ఉన్న అంతస్తులకు ఏమీ కాకుండానే నేరుగా 9-10 అంతస్తులకు మంటలు విస్తరించాయి. కుట్రకోణం దాగి ఉందని పరిశీలిస్తున్నామని ప్రకటించడం గమనార్హం. ఫోరెన్సిక్ నివేదిక వస్తే కానీ పూర్తి విషయాలు తెలుస్తాయని మంత్రి స్పష్టం చేశారు.